హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చూడబోయే రెసిపీ వచ్చి పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే కుల్ఫీ ఫ్రెండ్స్. ఆ కుల్ఫీని టీ టైం రస్క్తో ఈజీగా అలాగే ఎంతో హైజీనిక్గా ఎలా తయారు చేసుకోవాలో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మన రస్క్ కుల్ఫీకి కావలసిన పదార్థాలు ఒక 6-7 రస్కుల వరకు తీసుకోవాలి. అంటే మనం టీ టైంలో యూస్ చేస్తూ ఉంటాం కదా ఫ్రెండ్స్. నార్మల్గా ఆ రస్కుల్ని తీసుకోవాలి. 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ అంటే చిక్కటి పాలు, అలాగే ఒక అరకప్పు వరకు ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలు పైన మీగడ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ మీగడను కూడా వాడుకోవచ్చు. అలాగే ఒక అరకప్పు వరకు ఇక్కడ బెల్లాన్ని తీసుకోవాలి. మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. నేనైతే మైల్డ్గా ఉండాలి అని చెప్పి కాస్త తక్కువగానే తీసుకున్నాను. మైల్డ్ స్వీట్నెస్ ఇష్టపడతారు కాబట్టి. ఒక పావు కప్పు వరకు జీడిపప్పుని తీసుకోవాలి. అలాగే కాస్త యాలకుల పొడిని కూడా ఇందులో వాడదాం ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు మన రస్క్ కుల్ఫీని ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. మన రస్క్ కుల్ఫీ తయారు చేసుకోవడం కోసం ముందుగా ఈ విధంగా ఒక మందపాటి కడాయిని పెట్టుకోవాలి. స్టవ్ పైన కడాయిని పెట్టుకుని కడాయిలోకి మనం ముందుగా తీసుకున్న చిక్కటి పాలని యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీ కోసం బాగా చిక్కగా ఉండే పాలని వాడితే ఫ్రెండ్స్ టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో గుర్తుపెట్టుకొని చిక్కటి పాలని వాడుకోండి. అలా అని నార్మల్ పాలతో అవ్వదని కాదు ఫ్రెండ్స్, నార్మల్ పాలని వాడి కూడా చేసుకోవచ్చు. పాలు కాస్త మరిగి ఇలా ఒక పొంగు వచ్చినప్పుడు ఇలా స్పూన్తో పైన పెరుకున్న మీగడని మొత్తాన్ని పాలల్లోకి కలుపుకొని మరి కాసేపు ఈ విధంగా మరిగించుకోవాలి. ఇలా బాగా పాలు మరుగుతున్న టైంలో ఫ్లేమ్ అనేది పూర్తిగా సిమ్లో పెట్టి ఈ విధంగా మనం తీసుకున్న రస్కుల్ని యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం తీసుకున్న రస్కులు మొత్తాన్ని ఈ పాలల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని రస్కు మొత్తం పాలల్లో బాగా నానేలాగా ఒక స్పూన్ని తీసుకుని ఈ విధంగా మొత్తం మ్యాష్ చేసుకోవాలి. ఇలా పాలల్లోకి ముంచుతూ మొత్తం ఈ మిశ్రమం అనేది పాలు పీల్చుకొని బాగా చక్కగా అంటే చిక్కగా అయ్యేలాగా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం రస్కుల్ని పాలల్లోకి మ్యాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత చక్కగా మ్యాష్ చేయాలంటే ముక్క అనేది ఏమీ కనబడకుండా రస్కు అనేది పూర్తిగా నానిపోయేలాగా మ్యాష్ చేయాలి. అసలు మనం రస్క్తో చేసామని ఎవ్వరు అనుకోరు ఫ్రెండ్స్, అంత రుచిగా ఉంటుంది ఈ కుల్ఫీ అనేది. ఇలా మ్యాష్ చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్న జీడిపప్పుని కూడా ఇందులోకి తీసుకోవాలి. ఇందులో జీడిపప్పు వేయడం వలన ఐస్ అనేది పామ్ అవ్వకుండా క్రీమీగా ఉంటుంది ఫ్రెండ్స్. జీడిపప్పుని స్కిప్ చేయకుండా వేసుకోండి. ఈ విధంగా జీడిపప్పుని వేసిన తర్వాత కూడా చక్కగా కాస్త చిక్కగా మరిగింది కదా, అలా మరిగిన తర్వాత కాస్త యాలకుల పొడిని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాలకుల పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత చిక్కగా క్రీమ్ లాగా ఉందో కదా. ఇలా మొత్తం రస్కు పాలల్లో కలిసిపోయేలాగా ఉడికించాలి. అప్పుడే మంచి రుచిగా కుదురుతుంది. ఇలా పూర్తిగా చల్లారడానికి పక్కన పెట్టుకొని చల్లారాక ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. చూస్తున్నారు కదా ఎంత చిక్కగా అయిందో చల్లారాక, మరి కాస్త చిక్కబడింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వేడిగా ఉన్నప్పుడు బెల్లం యాడ్ చేసామంటే పాలు అనేవి విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. నేను బెల్లం పొడిని వాడుతున్నాను ఫ్రెండ్స్. మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు, లేదా పంచదారతో కూడా చేసుకోవచ్చు. ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకుని బెల్లం కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తం ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న ఫ్రెష్ క్రీమ్ ఉంది కదా, పాలపైన మీగడని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మీగడ వేయడం వలన చాలా రుచిగా కుదురుతుంది ఫ్రెండ్స్. మన కుల్ఫీ అనేది మంచి క్రీమీగా వస్తుంది. ఈ విధంగా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా బాగా ఫైన్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, బబుల్స్ లాగా వచ్చింది కదా, ఇలా వచ్చేలాగా గ్రైండ్ చేయాలి. అప్పుడే మన కుల్ఫీ బాగా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో, రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా స్పూన్ ఏదైనా ముంచినప్పుడు మనం స్పూన్ పైన ఒక లేయర్ లాగా రావాలి ఫ్రెండ్స్. అలా వస్తే మన కుల్ఫీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఈ విధంగా కుల్ఫీ మోల్డ్స్ని తీసుకుని
అందులోకి ఫిల్ చేసుకోవాలి. మనం రెడీ చేసుకున్న పాలు, రస్కు మిశ్రమాన్ని ఇలా ఇప్పుడు కొద్ది కొద్దిగా కుల్ఫీ మౌల్డ్స్లోకి తీసుకుందాం. చూస్తున్నారు కదా, మీ దగ్గర స్టీల్ గ్లాసెస్ ఉంటే స్టీల్ గ్లాసెస్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదంటే పూర్తిగా ఒక పెద్ద బౌల్లో వేసుకుని కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. చక్కగా దేంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మౌల్డ్స్ అనేవి లేవు, మేము ప్రిపేర్ చేసుకోలేమనే ఆలోచన వద్దు ఫ్రెండ్స్. ఎలా అయినా ట్రై చేయొచ్చు. ఈ విధంగా అన్నిట్లోకి ఫుల్గా వేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకుని మొత్తం అన్నిట్లోకి స్టిక్స్ని పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా అన్నీ క్లోజ్ చేసుకున్నాక ఇప్పుడు స్టిక్స్ని ఇందులోకి డ్రాప్ చేసుకుందాం. ఈ విధంగా ఇలా అన్నిట్లోకి స్టిక్స్ని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు పూర్తిగా 9 అవర్స్ లేదంటే ఓవర్ నైట్ దీన్ని ఫ్రీజ్ చేసుకోవాలి. అప్పుడు మన కుల్ఫీ అనేది రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, పూర్తిగా ఓవర్ నైట్ నేను ఫ్రీజ్ చేశాను ఫ్రెండ్స్. ఫ్రీజ్ చేశాక ఒకదాన్ని తీసుకుని ఈ విధంగా చేతులతో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి చేయాలి ఫ్రెండ్స్. అలా చేస్తే మన కుల్ఫీ అనేది ఈజీగా అన్మోల్డ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఎంత చక్కగా కుల్ఫీ అనేది వస్తుందో చూడండి ఫ్రెండ్స్. వావ్, ఎంత బాగుందో కదా, క్రీమీగా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మా పిల్లలకి బాగా నచ్చింది ఈ కుల్ఫీ అనేది. మీరు కూడా ఇంట్లో టీ టైం రస్కులు అనేవి అందరి ఇళ్ళల్లో ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఐస్ క్రీమ్ టేస్ట్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఇంకేమైనా వంటకాలు కావాలన్నా డెఫినెట్గా చేసి పెట్టండి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేము చేసి డెఫినెట్గా అప్లోడ్ చేస్తాం. అలాగే ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దిల్లు కరిష్మాస్ కిచెన్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మరో మంచి రెసిపీతో మళ్ళీ మనం కలుద్దాం ఫ్రెండ్స్.